నమస్తే. మీ పేరు? నా పేరు జంగారెడ్డి అమ్మ. అన్న ఎలా ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన? వచ్చింది మొన్ననే కదమ్మా. మనం 10 ఏళ్ళు ఎవరిని ఏం అడగలే కానీ వచ్చింది. ఆయన పాపం మొన్న మామూలుగా ఇది ఒక డిసెంబర్ 3 కదమ్మా ఆయన వచ్చింది. ఇంకా నెల అయింది, ఆ నెల అయింది. ఇప్పుడు నువ్వు పొద్దున ఇంట్లో నుండి బయటికి వెళ్ళడానికనే టైం పడుతుంది. మామూలుగా ఇప్పుడు ఇంకా చూడాలి మనం ఒక 100 days 6 months టైం ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని మనం 10 ఏళ్ళు టైం ఇచ్చినప్పుడు ఒక 6 నెలలు ఆగలేరు. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారమ్మా? మార్పు కోరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ చేయలేదని ఏం లేదు, ఉన్నాయి, ఉన్న డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎంతోమంది 15 మంది సీఎంలు అన్నీ తీసుకొని వచ్చారు. కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ కూడా ఒకళ్ళు స్టార్ట్ చేసిరు, ఒకళ్ళు రన్నింగ్ చేసి కంప్లీట్ చేసిండు. ఎవరైనా అంతే కదమ్మా. ప్రజలు ఏంటంటే 10 years అమ్మా. ఇగో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఏ గవర్నమెంట్ కూడా 2 సార్లు కానీ కూడా వేరే స్టేట్లలో ఉండొచ్చు కానీ 2 సార్లు కన్నా ఎక్కువ ఎవ్వరు ఇయ్యరు. స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎవ్వరు ఇయ్యరు. చూద్దాం, ఒక 6 నెలలు ఆగుదాము, ఇక్కడ కూడా చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఏపీ కూడా ఎలక్షన్స్ దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది నాకు తెలిసి. కానీ ఒకవేళ టీడీపీ అక్కడ వస్తే మాత్రం డెవలప్ అయితే ఇక్కడ కొద్దిగా జనాలు ఖాళీ అయితే కూడా కొద్దిగా ట్రాఫిక్ తగ్గుతుందని నా అనేది అనమాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు కదమ్మా. ఇంకోటి ఏంటంటే మంచి మిగులు బడ్జెట్, సార్ అప్పులు చేసిపోయిండు కేసీఆర్. అది కూడా మనం ఏం అనొద్దు, ఎందుకంటే ఎక్కడెంత ఖర్చు అవుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు తినంది అయితే పని చేయరమ్మా. ఒక ఎమ్మెల్యే ఇన్ని కార్లు కొంటారు, కొన్ని 100 కోట్లు వెనకేసుకుంటే వాళ్ళకు కూడా మిగలాలి, మనకు కూడా మిగలాలి, అందరికీ చేయాలి. మరి నాకు కొత్త కార్లు వద్దని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అవునమ్మా, ఏదైనా కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం కూడా ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఒక చిన్న ఇల్లే తీసుకుందాం అనుకుంటాం, మనం ఒకసారి పెద్ద ఇల్లు కూడా. ఇప్పుడు జనాల్లో కూడా కొద్దిగా ఇది కావాలి కదా, చరిస్మా కావాలి కదా. ఇప్పుడు కొత్త కార్లు అవన్నీ షోపుటప్ చేయదలుచుకోలేదు రేవంత్ రెడ్డి గారు, అంతే. ఏపీలో కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని నేను పోటీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అంటున్నారు కదా, ఒకవేళ అలా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు? షర్మిల గారిది నమ్మలేంలేండి. మొన్నటిదాకా పాలేరు అవి అన్నది కష్టం ఆమెతోని. ఆమె దేని గురించి వస్తుందో దేని గురించి పోతుంది. ఇప్పుడు తెలంగాణలో అన్నది మొన్నటిదాకా, ఇప్పుడు ఏపీలో కూడా ఆమెకు ఓట్ బ్యాంక్ లేదనుకో, మళ్ళీ ఎక్కడ పోతుంది? ఇంకా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మొన్న ఏదైనా కొద్దిగా రన్నింగ్ చేసింటే అయిపోతుంది. ఆ బర్రెలెక్కన ఏం కదా మామూలుగా నిలబడింది. ఆ బర్రెల కన్నా వైఎస్ రాజశేఖర బిడ్డ అంటే మడమ దింపొద్దామె. అసలు పాలేరులో ఓడిపోయినా గెలిచినా 10 ఓట్లు వచ్చినా కానీ ఆమె ఉంటే అయిపోయేది కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు జనాలు నమ్ముతారబ్బా, నమ్మినప్పుడు మనం ఇచ్చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు ఎవరు రాజకీయాలలో ఎన్నో పార్టీలు ఎన్నో వస్తున్నాయి కానీ అది కాదు. కానీ నేనేమంటున్నా అంటే ఒక దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఉండే పెద్ద సంవత్సరాలు లేకుండే కదా, 2-3 నెలల ఎలక్షన్ ఆగలేకపోతే ఇప్పుడు మళ్ళీ ఏపీలో పోయి ఏమి ఆగుతుంది? ఇప్పుడు జగన్ ఏంటంటే ఎడారిలా అవన్నీ ఉంటాయి కదా, ఒక గుక్కడి నీళ్ళు ఇస్తుండమ్మా, ఆయన కూడా అప్పులు చేసేపోయాడు. ఆయన కూడా మిగులు ఆల్రెడీ స్టేట్లు డివైడ్ అయినాయి. అప్పుడు పాపం జగన్కి కూడా ఏం లేకుండే. జగన్ ఏం చేసిండంటే ఎడారిలో నడిచే ఒంటలకు, బర్రెలకు, అన్నిటికీ కానీ మనుషులకు కానీ గుక్కడి నీళ్ళు ఇచ్చినట్టు పథకాలు పెడుతుండు. నెంబర్ 1 అది. ఓకే, మొత్తానికి అయితే లాక్కొని వచ్చిండు. మరి టీడీపీ, జనసేన అండ్ కాంగ్రెస్ కూడా కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతారు అనుకోవచ్చు? జనసేన కష్టమబ్బా, కష్టము. టీడీపీ కూడా సపరేట్గా చేసుకుంటే బెటరు. పాపం పవన్ కళ్యాణ్ కూడా ఓట్ బ్యాంక్ లేదు ఆయనకు, లాస్ట్ టైం లేదు, మొన్న కూడా లేదు. మొన్న తెలంగాణలో అయితే అసలు డిపాజిట్లు రాలేదు అసలు. మరి ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జనసేనలోకి వెళ్తున్నారు? ఇప్పుడు మనం రీసెంట్గా చూడొచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు కదా. వీళ్ళు కొంతమంది వాస్తు అది నమ్మేవాళ్ళు ఉంటారమ్మా, కొన్ని అవి జాతకాలు నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన చూడు, కాంగ్రెస్లోకి వచ్చిన అదృష్టవంతులు, దాంట్లో ఉన్న వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళు కూడా అది చేసుకుంటారు, అదే టెస్టింగ్ చేసుకుంటారు, అంతే. చెప్పలేము. ఇప్పుడు మొన్న అనుకున్నామా మనం? లాస్ట్ మూమెంట్ కనుక అనుకోలేం కదా, చెప్పలేము. ఎప్పుడు ఏమవుతుందో తెలియదమ్మా. షర్మిల గారి గురించి మీరు ఏమంటారన్న? అంటే అన్నికి ఎదురెళ్ళే కూతురు చెల్లెలు అనుకోవచ్చా? ఇదంతా ఓట్లు చీలడానికి అమ్మ, అంతే. అంతకన్నా ఏం లేదాడ. ఓట్లు చీలడానికి అందరిది లోపల వాళ్ళకు అన్నీ ఉంటాయి. ఓటు బ్యాంకు చీల్చడానికే వీళ్ళంతా వెళ్ళేది, అంతే. లాస్ట్కి వచ్చేదే వాళ్ళు, అంతే. నాకు తెలిసి మళ్ళీ కూడా జగనే రావచ్చు అనుకుంటున్నా, ఏమో చెప్పలేము, సింపుల్, అంతే.